దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ
స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో జాన్ బాబు గురించి పాల్పడి దేవుడు నామాన్ని మహిమపరుస్తారు. అలాగే మరీసా గారు కూడా ఎదురు చేయండి. దైవజనులు మరీసా గారు కూడా ఎదురు చేయండి. స్తోత్రం. హల్లెలూయా. సమయించినటువంటి విజయ పెట్టి అలాగే సమస్తలు అలాగే సమాధానం కూడా రచనలండి. వెంబడింతును నా యేసు నిన్ను వెంబడింతును వెంబడింతును నా యేసు నిన్ను వెంబడింతును నీకు కలిగిన మనసు కలిగి నీకు కలిగిన మనసు కలిగి నా యేసుని వెంబడింతును నా దేవాని వెంబడింతును నా యేసుని వెంబడింతును నా దేవాని వెంబడింతును వెంబడింతును నా యేసుని వెంబడింతును శ్రమయైనా నిందైనా బాధైనా కలిగైనా శ్రమయైనా నిందైనా బాధైనా కలిగైనా ఈ శ్రమలు క్షణములని ఈ శ్రమలు క్షణములని నా యేసుని నా దేవాని వెంబడింతును వెంబడింతును నా యేసుని వెంబడింతును నీకు కలిగిన మనసు కలిగి నీకు కలిగిన మనసు కలిగి నా యేసుని వెంబడింతును నా దేవాని వెంబడింతును పాపినై పాపములో పడి ఉన్న సమయమున పాపినై పాపములో పడి ఉన్న సమయమున రక్షింపగవచ్చావని నన్ను రక్షింపగవచ్చావని నా యేసుని వెంబడింతును నా ప్రభువాని
కలిగిన మనస్సు కలిగి నీకు కలిగిన మనస్సు కలిగి నా యేసుని వెంబడింతును నా దేవాని వెంబడింతును ఎన్నాడు ఎరుగాని పరిశుద్ధ పురమునకు ఎన్నాడు ఎరుగాని పరిశుద్ధ పురమునకు కొనిపోవగ వస్తావని నన్ను కొనిపోవగ వస్తావని నా యేసుని వెంబడింతును నా దేవాని వెంబడింతును వెంబడింతును నా యేసుని వచ్చిన వారందరూ మోకరిందామమ్మ. దైవ లక్షణాల స్థుతి. దేవా, నీవు అనాథమెత్తి ఉన్నావు, నిన్ను ఎవరు కలగ చేయలేదు. నీ అంతట నీవే ఉన్నావు కనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగువై ఉన్నావు, అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవులలో కళ్ళకు వెలుగునిచ్చినావు కనుక నీకు వందనములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతులకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అతి జ్ఞానం వల్ల అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానములకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమమై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానికొకటి ప్రేమించుకునిచున్నవి. అలాగే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకునిచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడు, అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడివై ఉన్నావు, అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్ష జన్మలలో కాయలలో పరిశుద్ధత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తినిచ్చినావు గనుక వారు నడవగలరు, పని చేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. ఆమేన్. సూత్రము 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 సూత్రమునైనా పరిశుద్ధుల మహోన్నతుల మహాగరుడ మీకే స్తుతి సూత్రములైనా. గొప్ప దేవ, గర్మన దేవ, మీకు మాత్రమే స్తుతుల ప్రభ. ఇంతవరకు నాయన మీరే కాసి కాపాడిన తండ్రి, మీకు మాత్రమే స్తుతుల ప్రభ. గతించిన సంవత్సరములు, నెలలు, రోజులు, క్షణాలు మమ్మల్ని భద్రంగా కాసి కాపాడిన తండ్రి, ఈ సమయం వరకు నాయన కాసి కాపాడిన తండ్రి, మీకు మాత్రమే స్తుతుల ప్రభ. అయ్యా, ఉపవాస కొడుకులు మన నాయన 4 పూటలు అద్భుతంగా ఘనంగా జరిపించుకున్న విధానం బట్టి మీకు మాత్రమే స్తుతుల ప్రభ. అయ్యా, 5వ పూట నాయన అద్భుతంగా జరిపించుకోండి ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. రాని బిడ్డ తొందరగా వచ్చేలా సహాయించండి. ఎవరో ఆగిపోకుండా అయ్యా పసుపుడికి వెళ్ళాలన్న ఆలోచన తలంపు ప్రతి బిడ్డకు కూడా దయచేయండి ప్రభా. గ్రామం అంతా మారాలి ప్రభా. కుటుంబాలను దర్శించండి ప్రభా.
కుటుంబాలుగా తీసుకురండి ప్రభా. నాయన ఏ కుటుంబంలో నాయన ఏ గర్భిణంలో ఏది ఏదైతే హాపి చేస్తుందో అది ఏసునామములో బంధించండి ప్రభా. మీకు మాత్రమే శుద్ధులు ప్రభా. 10 మొక్కలు మీ సన్నిధిలో ఉండాలి తండ్రి. 10 నాలుక మిమ్మల్ని స్తుతించాలి ప్రభా. మీరే గొప్ప దేవుడని, మీరే నిజమైన దేవుడని తెలుసుకుని రావడానికి సహాయం చేయండి నాయన. మీ చెప్తే ఎవరు వినరు కదా, మనుషుల మాటతో అర్థం తండ్రి. మీరే దర్శించి మాట్లాడి తీసుకురండి ప్రభా. మీకు మాత్రమే శుద్ధులు ప్రభా. అయ్యా నాయన ఫస్ట్ పాటల్లో మీరున్నారు ప్రభా, పాటల్లో మీరున్నారు ప్రభా, దైవశంలో మీరున్నారు తండ్రి. ఆరాధనలో ఆత్మతో సత్యంతో ఆరాధించిన నీ ఆత్మని ఎరిగిని నింపటి ప్రభా. ఎటువంటి చీకటి ఇక్కడ ఏలుబడి చేయవద్దు ప్రభా. నీ ఆత్మ నాయన మందిరం చుట్టూ నీ కంచె వేదండి. మందిరానికి ఉన్న రోడ్లన్నీ తెచ్చండి ప్రభా. మందిరానికి నాయన ఆయా పనులు మొదలుపెట్టాలని ఆశపడుతున్నాం. అది కూడా తొందరగా సిద్ధపాటు చేయండి ప్రభా. అయ్యా ఇక్కడ ఏ వేసినదే చేయాలో వేసిన సిద్ధపాటు చేయండి ప్రభా. కావాల్సిందంతా మీరే ఎవరా తెరవండి ప్రభా. మీకు మాత్రమే సుందరు ప్రభా. నాయన లాస్ట్ బాధ వరకు మీరు ఇక్కడే దగ్గరుండి జరయ్యా అద్భుతంగా ఘనంగా ఉంచిన రీతిగా జరిపించుకోండి ప్రభా. మీకు మాత్రమే మహిమ రావాలి, మీకు మాత్రమే ఘనత రావాలి ప్రభా. విజయస్తులు ప్రభా. ఉపవాసం ఉన్న బిడ్డలందరికీ శక్తి బలం దయచేయండి ప్రభా. అయ్యా బుద్ధిని వల్ల నాయన అయ్యా మీరే సహాయం చేసి శక్తిని బలాన్ని ఎటువంటి వేసేటువంటి నాయన ఏ బలహీనత కొంగదీయగలి ఎటువంటి దృష్టిని నిలబడి చేయగల నీ కంచి వేయండి ప్రభా. ఎక్కడ ఉన్న బిడ్డలందరికీ కోపదార్చండి ప్రభా. అయ్యా మీకు మాత్రం స్థుతులు ప్రభా. ఏ కుటుంబంలో ఏ భర్త తర్వాత ఏ బిడ్డ తర్వాత మార్చండి ప్రభా. ఏ కుటుంబంలో నైనా సమాధానం లేదు, సమాధానం దయచేయండి. ఏ కుటుంబంలో గర్భిణంతో తొలగించండి ప్రభా. ఏ కుటుంబంలో ఎవరి దగ్గరనైనా అయ్యా గర్భిణులైనా పెడుతుందో ధరాత్మకు కాల్చివేయండి తండ్రి. నైనా సరళ ధర అయిపోతున్న పాడైపోతున్న బిడ్డతో మాట్లాడండి ప్రభా. అయ్యా ఎంతో మంది ఎన్నో విధాలుగా పాడైపోతున్నారు ప్రభా. ప్రతి బిడ్డని దర్శించి మాట్లాడండి ప్రభా. అయ్యా గర్భంలో బిడ్డ గర్భాన్ని తండ్రి, గృహంలో బిడ్డ గృహాన్ని తండ్రి, అప్పుల బిడ్డలు తీర్చండి ప్రభా. పాడి పంటలు వ్యవసాయాలు చేతి పనులు దీవించండి ప్రభా. ఏ బిడ్డలు ఎక్కడికి కోపదరించిన వాహనం చుట్టూ కంచెలు రాకపోకలు మీరే తోడండి అయినా. స్కూల్కి వెళ్ళే బిడ్డలు కోపదరించండి ప్రభా. నైనా కాలేజీకి వెళ్ళే బిడ్డలకి నైనా మీరు కోపదరించండి. ఎవరు ఏ పాపంలో పడిపోకుండా కంచి వేయండి. అయ్యా సందేశాల బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా. నాయన మీకు ఆదరిస్తున్న ప్రభా. అయ్యా జరుగుతున్న ఈ ప్రార్థనని నీ బాధసని చేసుకోమని యేసయ్య నామములో తండ్రి ఆమేన్. ప్రతి ఒక్కరు లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథము తెరచి ఎహెస్కేలు 20వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఎహెస్కేలు 20వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలు కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినా మీకు దొరకదు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయము. ఎట్లనగా ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకునే నాడును, యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును, ఐగుప్తు దేశమందున్న వారికి ప్రత్యక్షపరచుకొని ప్రమాణము చేసి, నేను నీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియో పాలు తేనెలు ప్రవహించినదియో సకల దేశములకు ఆభరణమైనదియునైనా దేశంలోనికి తోడుకుని పోయేదని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసేదిని. అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములు విడిచిపెట్టవలెను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించితిని. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు కనుక వారు ఐగుప్తు దేశంలోనే ఉండగానే నేను నా రౌద్రమును వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకుంటుని. అయితే ఈ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటేను, ఈ అన్యజనుల మధ్య వారు ఆ అన్యజనులలో వారు నా అన్యజనుల ఎదుట వారికి నన్ను
క్రియలను బయలుపరుచుకొంటిని. నా నామమునకు దూషణ కలగకుండుటకై అలాగ చేయటం అని ఆ జనులు చుచుచుండగా నా నామముల కొరకు నేను వారిని ఐగుప్తు దేశం నుండి రప్పించితిని. వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యములకు తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని. ఎవడైనా వాడిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడించును గాక. ఆమేన్. చదవబడిన లేఖనము దేవుడు మన హృదయాలను భద్రతపరచును గాక. చదవబడిన దేవుడు దీవించును గాక. కొద్ది నిమిషాలు మనం శుద్ధించుకొని యేసయ్య నామమును ఆరాధించి రహించి సమయంలో వచ్చాము కనుక మనమేదో గొప్పవారమని కాదు కానీ ధనవంతులమని కాదు కానీ డిగ్రీలు చేసిన వారు కాదు కానీ ప్రభు మనం ప్రేమించారు కనుక ఆయన పాదాల దగ్గర ఉండగలిగాము. ఆయన కృప చూపించారు కనుక ఆయన పాదాల దగ్గర ఉండగలిగాము. మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలో లేకపోతే మన బంధుమిత్రులు చేసిన ప్రార్థనలో మన కొరకు చేసిన ప్రార్థనలు ఆయన పాదాల దగ్గరికి మనం నడిపించినాయి కనుక మనకంటే లోకంలో అంతసంతలు కలిగిన వారు ఉన్నారు, ఆస్తిపాస్తులు కలిగిన వారు ఉన్నారు, ఏది ఏంటో తెలిసినగా తెలివైన వారు ఉన్నారు, మనకంటే జ్ఞానవంతులు ఉన్నారు. కానీ దైవికమైన జ్ఞానం లేక దేవుడి సన్నిధిని అనుభవించలేని వారుగా వారు ఉన్నారు. కానీ నీవు నేనైతే సమయంలో దేవాది దేవుడును భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి దగ్గర ఉండే గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చారు కనుక ఆయనకి ఏమి ఇచ్చారని మనం రుణం తీర్చుకోలేము. ఆయన సన్నిధిలో అడుగు పెట్టడమే ఒక గొప్ప భాగ్యము, ఆయన పాదాలను తెలుసుకోవడమే ఒక గొప్ప భాగ్యము కనుక తండ్రి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా లోకమైతే ఏంటో చూస్తుంది కానీ ఏకైక దేవుడి వైపు చూసి గొప్ప మనస్సాక్షి మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. 4 కొడుకుల ప్రభువా మీ పాదాల దగ్గర ఉండడానికి మీరు కృప చూపించారు. మరలా ఈ 5వ కూటమిలో కూడా నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచి ప్రభువా ప్రజల క్షేమం ఉంచి సంఘటన క్షేమం ఉంచి మీ పాదాల దగ్గర ఉంచినందుకు మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా పిల్లలు రావడానికి ఎన్నో అడ్డలు ఆటంకులు ఎదురైనప్పటికీ అయ్యా మీరు పిల్లలు ఎంత ప్రేమించి నీ సన్నిధికి తీసుకొచ్చుకునే విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. మోసపుడుగుల త్వరగా అయ్యా నన్ను బలపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రోజు ఉదయకాల సమయంలో కూడా అయ్యా మరో కుమారుడు నన్ను బలపరచబోతున్న విధానం బట్టి మీకు కోట్ల కొలది స్తోత్రములయ్యా. దుఃఖపడకూడదు, స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. నీ ముఖము మనోహరమే, నీ పెదవులు దయారసమే. నీ ముఖము మనోహరమే, నీ పెదవులు దయారసమే. నీ నవ్వేల బంగారమే, నీ చూపేల కనికరమే.
మీకు స్తోత్రం ప్రభువా. మరొక సన్నిధిలో ఆరాధించే గొప్ప భాగ్యం మీకు స్తోత్రములయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. మరొకమారు ఆరాధించి మీ పాదాల ఎదుట మరొకమారు మమ్మల్ని సమకూర్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. మీరు చూపిన ప్రేమ బట్టి, మీరు చూపిన దయను బట్టి అయ్యా, మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములయ్యా. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన దేవ, మీకు వందనాలు. ఈ ఉపవాస గుడుల ద్వారా ప్రభావ బిడ్డలు ఎన్నో పనులు ఉన్నప్పటికీ ప్రభావ పనులన్నీ పక్కన పెట్టిన ఆయన వీరిని ఆయన మీరు ప్రేమించి ఆకర్షించుకుని మీ పాదాల దగ్గరికి మీరు తెచ్చుకుంటున్నారు కనుక ప్రభావ నా సన్నిధికి వచ్చిన వాడిని ఎంత మాత్రం త్రోసుకుని నేను వాగ్దానం ఇచ్చావు ప్రభావ. తండ్రి నీ దగ్గరికి వచ్చిన వారు ఎవరు పోడైపోయినట్టుగా చరిత్ర లేదు ప్రభావ. నేను నమ్ముకున్న వారు నాయన ఆయా తలెత్తి వారు ఏమన్నారు తప్ప నన్ను ప్రార్థించుకున్న వారు లేని వారు నాయన నీ కృపలో ఉన్నారు ప్రభావ. అటువంటి గొప్ప కృప కలిగిన నీ నీడకు వచ్చారు తండ్రి. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. అయ్యా వారి మనసులో ఏ ఆశ ఉందో, వారి కుటుంబంలో ఏ స్వాదం ఉందో మీకు తెలుసు ప్రభావ. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మరొక వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఎందుకంటే నన్ను నమ్మిన బిడ్డలు తలగా ఉంచుతాను కానీ తోక ఉంచాలని వాళ్ళు ధారించావు కదా ప్రభావ. మీరు అడిగేవాడి కంటే ఊహించేవాడి కంటే అధికమైన కార్యాలు మీ జీవితంలో చేస్తారని వాళ్ళు ధారించావు కదా ప్రభావ. నమ్ముకుని వాళ్ళకి నమ్మవారికి సమస్తము సాధ్యమే అని వాళ్ళు ధారించారు కదా ప్రభావ. అయ్యా నీ బిడ్డలు మోసపుడుల ద్వారా తండ్రి అయ్యా నా కుటుంబం ఒక కార్యం జరుగుతుంది, ఒక గొప్ప అద్భుతం తండ్రి చేస్తున్నారని ప్రభు విశ్వసించి వచ్చేస్తున్నారయ్యా. ఏ ఒక్కరు విడిచిపెట్టద్దు ప్రభు, ఏ ఒక్కరిని ఆయన అయ్యా విడిచిపెట్టద్దు నాన్న జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన సంతానాన్ని, వారికి ఇచ్చిన అన్నదమ్ములనైనా, వారికి ఇచ్చిన బంధువులు, స్నేహితుల్ని, వారికి ఇచ్చిన కుటుంబ సభ్యులందరినీ దీవించండి. ఆరాధనలతో నింపండి యేసయ్యా. మీరు మాత్రమే బిడ్డలందరినీ కృపించండి. ఇది ఈరోజు సాయంకాలం ప్రభు, రేపు ఉదయకాల సమయంలో రేపు మధ్యాహ్నంతో ముగించబడి ఉపవాస పుడుగులు నాయన మీరు జరిగించుకుంటున్నారు అద్భుతంగా. మీరే కృప చూపించండి. ఎంతవరకు నాయన అనేక మంది జయజనులు అనేక ఉపదేశాలు లేదు అదే యువతకు కృప చూపించారు ప్రభు. అనేక మంది బిడ్డల హృదయాలు మీరు తెరిచారు. మమ్మల్ని సంఘాన్ని గ్రామాన్ని మీరు బలపరిచారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు నాయన విశాఖ గారు చెబుతూ ఉండగా ప్రభు నాయన వారి వాక్యం చెప్పడానికి నాయన వచ్చినటువంటి నాయన అయ్యా నాయన సీవన్ గారు మీరు జ్ఞాపకం చేసుకుని వారిని కూడా నాయన ఇక్కడ బలమ్మగా నాయన మీరు వాడుకోరు ప్రభు. వారు మరుగవ్వాలి నాయన, మీరు మాత్రమే ఇక్కడ మాకు నాయన మీ ఒక స్వరాన్ని నాయన వినిపించమని ప్రార్థన చేస్తూ ప్రభు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరుని చెప్తూ ఉన్నాం దేవా. ఇదిగో తండ్రి విజయం గారు నాయన మరి కొంచెం అయ్యా మరి పండించి పడుకోలేదు ప్రభు. మరి అక్కడికి నాయన స్కానింగ్ నిమిత్తమై తీసుకెళ్ళారు. ఏ విధమైనటువంటి నాయన మరి ఇరుగుపడినటువంటి ఏమి లేకుండా మంచి రిపోర్ట్తో మీరు నాయన బిడ్డ తీసుకురామని కృప దయచేయమని. అలాగే ప్రభు తన అన్నగారు కూడా ఎంతో బలహీనంగా ఉన్నారు ప్రభు. ఒక్కసారి దర్శించండి అయ్యా. అయ్యా ఈ లోకంలో ఎవరు కూడా నాయన నీ వంటి శుద్ధమంది ఎవరు లేరయ్యా. నీలాంటి గొప్ప దేవుడు మరొకరు ఎవరు కూడా లేరు బాబు. ఎందుకంటే చరిత్ర కలిగిన దేవుడు నాయన. చరిత్ర మీ దగ్గర ఉందయ్యా. అయ్యా రక్తాన్ని సిద్ధించిన చరిత్ర ఉంది. ఏ పాపము లేదని చరిత్ర మీ దగ్గర ఉంది. తిరిగి లేచిన ఘనత చరిత్ర మీ దగ్గర ఉంది ప్రభు. అయ్యా మీకు సాటి ఎవరు ప్రభు. వచ్చిన బిడ్డలు ఏ కుటుంబంలో ఏ అవసరతతో నీ పాదాల దగ్గరికి నమ్మకంతో వస్తున్నారు ప్రభు. వారి నమ్మకాన్ని బంధు చేయొద్దు నాన్న. జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల మీద నిండైన మనసులతో మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో వచ్చిన బిడ్డలందరినీ సంఘ బిడ్డలని ప్రభు. అయ్యా ఎంతో మంది మా సంఘ బిడ్డలు గుడ్డులు ఎక్కుతూ ఉన్నారు. వాళ్ళందరినీ ప్రభు అయ్యా సంఘ బిడ్డలు కాని వారు ఎక్కుతూ ఉన్నారు. అందరినీ దీవించి ఆశీర్వదించి ప్రభు అన్ని విషయాలు నీ సన్నిధి మహిమ, మీ కృప, మీ ఆశీర్వాదం వచ్చుమని యేసయ్య నామములో మరొక కుమారు బిడ్డలందరినీ మీకు అప్పచెప్పుకుంటూ నిలబడిన సేవకులు మీ సోదరించుకోమని అడుగుతున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. చూడండి చక్కగా దగ్గర కూర్చున్నాను. నేను అంతా చక్కగా కదా. నిన్నటాక పిల్లలకి స్కూల్కి సెలవటం వల్ల చాలా నిండుగా పెద్దవాళ్ళు ఉండగా పిల్లలు చాలా ఆసక్తితో వాక్యం ఉన్నారు. అమ్మా ఒక క్రమంగా కూర్చున్నాం. ఉన్నది కొద్దిమంది కదా, అక్కడక్కడ ఏదో చదువుకున్న వారిగా కాకుండా దేవుడికి మహిమ కలుగును గాక.
కుర్చీలు వేసుకున్నటువంటి వారు ఇలాగ ఏదో పక్కకి ఈ పక్కకి కుర్చీలన్నీ పక్కకి వేసుకోండి చక్కగా. అమ్మ చక్కగా కూర్చోండి, క్రమంగా కూర్చోవాలని ఎరగానే. సీవన్ గారు కూడా ఎదురుకు వచ్చేయాలి. వచ్చేయండి. మరలా సాయంకాలం కూడా కొంతటి వాక్యాన్ని వారు పంచుకుంటారు. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సార్ గారు సీవన్ గారు ఎటువంటి వారు అంటే వారు పట్టుకున్న కుందేలకు 3 పాలంటే అమ్మ అదవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇసాక్ గారైనా అక్కడ ఉన్న సీఎల్ గారైనా పట్టుకున్న కుందేలకు 3 పాలంటే 3 పాలు అనవలసింది 10 మంది ఉన్నారు కానీ. అంటే అలాంటి ఆ భక్తుల నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మన ఎలాగైతే పుట్టు క్రైస్తవులు కాదో ఇంకా మన కొద్ది గొప్ప రైటే, కానీ మీరు దుర్మార్గులు. ఎప్పుడు ప్రభువుని తెలుసుకోకముందు ఇప్పుడు చాలా మంచివారు. దేవుడికి మహిమ కలుగును కాక. ఆయన అయితే చేతబడులు కూడా చేసేటువంటి వ్యక్తి. అమ్మా దేవుడికి మహిమ కలిగింది కాక. ఇప్పుడు కదండి, దేవుడు అంటే తెలియక ముందు లోకం ఉన్నప్పుడు లోకమైన సరస్వతము లోకమైన దైవము అనుకున్న ఆ పరిస్థితులు ఇప్పుడైతే అనేక నశించిపోతున్న వారికి కన్నీటితో ప్రార్థన చేసే దైవజనులుగా మార్చారు. ఈ సమయాన్ని ఎంత మాత్రం ఆలోచన చేయకుండా మరి ఇసాక్ గారికి ఇస్తూ ఉన్నాం. ఆ తర్వాత అమ్మా ఇసాక్ గారు 1 గంట. ఎందుకంటే దైవజనులు అందరు మంచి వాళ్ళే, అందరిలో ఒక మంచి ఆయన. ఎందుకంటే నేను వీరికున్న బిజీ షెడ్యూల్ బట్టి వీరికున్న సంఘాలు బట్టి చెప్పలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు నిజం. అయినప్పటికీ రాత్రి పిలవబడిన వారి కంటే పిలవబడిన వారు రావడమే ధన్యత. ఒక్కొక్కరికి 10 ఫోన్లు చేసి నాకు రాలేదు, కానీ వారికి ఏదో పనులు ఉంటాయి, ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకుంటే రాత్రి పాశ్రమ గారు ఇసాక్ గారు వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ మన సంఘాన్ని ప్రేమించి వచ్చారు. వారికి పని ఏమి లేదంటే వారికి కొద్ది పనులు ఉన్నాయి, వారికి కుటుంబం ఉంది, వారికి పిల్లలు ఉన్నారు. అయినా కానీ దేవుని సన్నిధిలో కొన్ని మాటలు వినాలి, కొన్ని మాటలు చెప్పాలని ఆశతో వచ్చారు. తప్పటి కొడుకు చేసే నామాల మహిమ పాలిస్తూ ఈ సమయాన్ని ఇసాక్ గారు ఇస్తూ ఉన్నాం. ప్రభునందన ప్రియ సహోదరులకు ముఖ్యంగా గ్రామంలో సేవ చేయడానికి దేవుడు వారికి తెలిసిన ద్వారాలను బట్టి బుజ్జి గారి కుటుంబాలను బట్టి వందనాలు. అలాగే తోటి జతపైన వారు దైవజనులకి హృదయపూర్వక వందనాలు. మరి సహోదరులకి తెలుసు, మా చర్చ్ దాటిన తర్వాతే వారి ఇల్లు మా చర్చ్ మా పరిసరలో కూడా వాడబడుతుడైన దేవుడి నా బిడ్డలారా, మనం అందరం ఏం చెప్పుకున్నా కానీ మన కొరకు ప్రాణం పెట్టిన నద్దడని యేసు లేకపోతే మనం అందరం ఇక్కడ కూర్చోవలసిన పని లేదు. అందుకు కాబట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా హల్లెలూయా. అలాగే చక్కని లైన్లు దైవజనులు చేస్తున్న సహోదరులకు కూడా హృదయపూర్వక వందనాలు. బుజ్జిగారు అన్నగారు కూడా ప్రభు గారిన వందనాలు. అలాగే దేవుడు నా పిల్లరా, ఈ ఉపవాస కూడికలు అయితే బైబిల్లో ఉపవాస కూడికలు ఉన్నాయి. ఇది కూడా 5వ క్రమంలోకి మనం వచ్చాం. ఇంకా మీ మధ్యన ఇంకా 2 క్రమాలు ఉన్నాయి. సాయంత్రం ఒకటి ఉంది, రేపు ఉదయం ఒకటి ఉంది. రేపు ఉదయంతో ముగింపులోకి వెళ్తాము అని దైవజనులు చెప్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస కూడికలు ఎందుకు ఈ సేవకులకి పని లేదా అని మీరు సంఘము ఆయా ప్రాంత బిడ్డలు కూడా కొంచెం అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలు యేసుప్రభు గారు చెప్పారు, నీకు వ్యవసాయం ఇస్తున్నాను, ఆ వ్యవసాయాన్ని చక్కగా పండించి కోతకాలంలో చక్కగా సమకూర్చబడడానికి నీకు జాగ్రత్త, నీకు అప్పచెప్పిన వ్యవసాయం అని ఈ నాగవరం గ్రామంలో బుజ్జి గారిని ప్రేమించి దేవుడిచ్చిన వ్యవసాయం ఇది. మన బయట వ్యవసాయము కిదారే కోట ₹1,00,000 ఉన్న కారణం నాకు తెలుసు. ఎకరం మా నాన్నగారు ఒక ఎకరం ₹1,00,000 పడుతుందంటే నేను ఇల్లు కట్టింది, కానీ కొంప చేసుకోవట్లేదు. 5,000 అదే భూమి 45 లక్షలు కానీ 50 లక్షల దాకా పలుకుతుంది. ఇక్కడ కొబ్బరి మొక్కలు ఉండే ఎక్కువ ఉంది. అది సంవత్సరానికి అలాగా అవుతూ ఉంటుంది. కానీ యేసయ్య సంఘం భూ సంబంధమైన ఎలాగ పెరుగుతూ ఉన్నాయో ఆ
ఈ అగస్త్యం. అయితే దేవుడి నా పిల్లరా, ధైర్యానికి పని లేకే కాదు, మాకు పని లేకే కాదు, ఎవరి పనులు అనుకున్నాయి. దేవుడు అనుకోకుండా అక్రముఖరాన్ని నాకు 5 సంఘాలు ఇచ్చాడు. మేము ఎక్కడ పోస్టులు అయ్యు, గొప్పలు చెప్పుకోము, స్థలంలో పెట్టం, 5 సంఘాలు ఇచ్చాడు. ఈ 5 సంఘాలతో అలా తిరుగుతూ ఉండి నాకు రాత్రి అయ్యేటప్పుడు నాకు ఈ రోజు ఏ పని ఉందని అయితే మా అబ్బాయి గారు సాయంత్రం ఫోటోలు ఉన్నాడు. అయితే ఉదయంలో మళ్ళీ నేను రావడం ఇక్కడ జరిగింది. సాయంత్రం మా ఇంటి దగ్గరే ఫోటో ఉంది, మాకు 2 ఇల్లు ఉన్నాయి. మెయిన్ రోడ్లో ఇవాళ సాయంత్రం ఫోటో ఉంది. నాకు అది దిష్టలేదు, నేను సాయంత్రం వస్తానని చెప్పినాను. ఏది ఏమైనా దేవుడి వ్యవసాయంలో పనిచేయడానికి దేవుడు మాకు కూడా ధన్యత ఇచ్చాడు. హల్లెలూయా. అయితే దేవుడి నమ్మిలేరా ఎబిసిలు కాదు కానీ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మళ్ళా చెప్తున్నాడు 4:4. నాకు చదువు రాదు, నా సొంత కూడా నేను పెడతాను. మరి దేవుడు మాకు ఏమి ఇష్టమైందో నాకు తెలీదు. దేవుడు మమ్మల్ని తీసుకొచ్చి వ్యవసాయంలో పెట్టినప్పుడు అభిషేకం చేసినప్పుడు నేను అడిగి నాకు ఈ వ్యవసాయం నాకు ఏం తెలియదంటే నేను చూసుకుంటాను వెళ్ళాను. నాటి నుంచి నేటి వరకు ఇలాగా సాధ్యం దేవుడి నామానికి మహిమ కలిగిన కాక నా సాధ్యం ఎప్పుడు పంచుకోవడానికి అవకాశం కూడా కుదరలేదు. నాకు ఇచ్చింది పోగొట్టే టైము దేవుడి మహిమపరుచుకుని ముందుకెళ్ళిపోతాం. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెబుతున్నాడు ఆనందించండి అని బైబిల్ తెలియపరుచుకుంది అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. అయితే దేవుడిలో బిడ్డగా మనం ఎలాగా ఆనందించబడతాం, ఎలాగా సంతోషింపబడతాం, దేవుడు 2 మాటలు చెప్పి సమయం మళ్ళీ ధైర్యానికి సమయం మహాపరిశుద్ధుడను మహోన్నతుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నిలబడ్డవాడు నీవైతే, మాట్లాడుతున్న వారు నేనని మీరు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ప్రకారంగా మాతో మీరుండి నాయన ప్రభువా, కొద్ది నిమిషాలు నాయన మా నోటికి పోరుగా ఉండమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని కుమారుని ద్వారా ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా రావాలి. హల్లెలూయా. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. నిన్నే పురాణైనా నిన్నే పురాణైనా
బైబిల్ తెలియబరుస్తూ ఉంది. ఎప్పుడు మనం సంతోషంగా ఉంటామండి? ఎప్పుడు సంతోషంగా ఉంటామండి? హల్లెలూయా. నేను ఒకప్పుడు ఆచార్య గారితో, మా కోడపల్లి ఆచార్య గారు, శివలో నానితోటి, మేకలంకంతో, జంగల్ కుంటోడితోటి బూతు వైద్యంలో పుట్టాడు. మేకలంకని గద్ద చెప్పేవాడు. శివలో నాని శివలో పూజ, ఆచార్య గారు రామాలయము, మామూలుగా నిలుపులను ఇవి ఆయనతో ఇలా నుండి విగ్రహారతులు ఉన్న బొమ్మలు. దేవుడు నా భార్యకు ఆరోగ్యం బాగోకపోతే కొద్ది నిమిషాలు, అమ్మా నా భార్యకు ఆరోగ్యం బాగోకపోతే చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. ఆమెకి ఏమీ ఆరోగ్యం కుదిరిపడలేదు. ఈ లోకంలో మనకి తుఫాన్ వచ్చింది 96. తుఫాన్లో ఉన్న ఆస్తులు కొని కొబ్బరికాయ వ్యాపారాలు 110 సెంట్లు నాకు నేల పట్టుకొని అప్పటికి ఇల్లు కట్టాను. మే నెలలో రిబ్బన్ కట్ చేసి అప్పటికి విగ్రహారతులే మే నెలలో గృహప్రవేశం చేస్తాం. ఇలాంటి కష్టకాలంలో అప్పుల భారంలో వ్యాపారం లేక నేను కొబ్బరికాయ వ్యాపారం కూడా చేస్తాను. దింపు తీసుకునేవాడు నేనే. కొబ్బరికాయ కొలతం మళ్ళీ కొడక తయారు చేయడం, అంతవరకు దేవుడు నాకు ఆశీర్వాదాలు పనులు ఇచ్చాడు. అలాంటి నష్టాల్లో నుంచి మళ్ళీ నా భార్యను కోరుకోవడానికి నాకు ధనం లేదు లోకంలో. మా నాన్నగారు 250 ఎకరాలు సంపాదించి ఆ భూమిని అమ్ముదామని నాన్నకి వెళితే, అయ్యా నేను పొట్ట కోసం ఎక్కడికో వెళ్ళి సంపాదించి మీకు ఒక్కొక్కరికి ఒక ఎకరం భూమి ఇచ్చాను, నా కళ్ళ ఎకరే అమ్మేసుకుంటారా బాబు అని మా నాన్నగారు కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు సరైన భూమిలోకి వెళ్ళలేదు. ఒక 4-5 రోజుల తర్వాత ఒకరు చెప్పారు, దేవుడు పాస్టర్ గారు స్వస్థత అధికారంతో ఉన్నారు, అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇలాగ ఇబ్బందులు పడి నానా పోట్లు పడి. అప్పటికే నేను 3 గుంజాలు చేయను అమ్మేస్తాను. ఆమెకు 3 గుంజాలు కట్టను ఇచ్చారు, ఉడిపించాను. నేను కొబ్బరి తోట చేశాను రోడ్డు పక్కనే. ఆ రోడ్డు పక్కన కొబ్బరి తోట చేసి 250 కొబ్బరికాయలు తీస్తాను. అంటే చేతి కాబట్టి పడతానికి రావాలి. 2 సంవత్సరాలు పడుతుందండి. 5 సంవత్సరాల పైన కానీ కింద పట్టలేని కాలంలో 250 కొబ్బరికాయలు దింపి తీయటం మొదలుపెట్టాడు. కొత్త మొక్కలు ఆ ఒకటి కాసి ఒకటి కాయకి ఇలాంటి కాలంలో ఆ చేను అమ్మేసుకున్నాను. ఆ రోజుల్లో ₹1,00,000 అమ్మాను. తర్వాత ఇంకో 2 గుంజాలు చేసి కొన్నాం. పరుపులు బంగారాలు ఇవన్నీ ఇస్తానని నాకు మా బామ్మర్దులు, అంటే నాకు బంగారం ఇంట్రెస్ట్ ఉన్నది. నాకు బంగారాలు ఏమవుతు ఆ చేను అమ్మేసేస్తున్నారు కాబట్టి ఆ చేనికి మీరు ఏమో విలువ కడుతున్నారు నాకు ఇచ్చేటది ఉన్నది, మీకు ఏమంటారు ఇస్తారంటే ఆ 2 గుంజాలు చేను 50 లక్షలు కట్టుకుని వారికి తిరిగి డబ్బు ఇచ్చేసి 2 గుంజాలు మళ్ళీ తీసుకున్నానండి. అలాగా ఆ 2 గుంజాలు అమ్మేసుకున్నాను, 3 గుంజాలు అమ్మేసుకున్నాను. సొంతంగా రాలేదు ఇవిడికి, డాక్టర్లకి ఇలా కుటుంబాలకి అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరు చెప్తే మా నాన్నగారు భూమి కూడా అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు కన్నీళ్ళు పెట్టుకున్నారని ఏసైలోకి వెళ్ళాం. మేము ఏసైలోకి వెళ్ళిన తర్వాత 7 వారాల్లో పేరు పాస్టర్ గారు ఆయన దగ్గరికి తిరిగింది. మొదటి వారం అయితే పూర్ణవారం వెళ్ళింది. పూర్ణవారం వెళ్తే మా అత్తూరు అందరూ అటువైపు, మా చిన్నాన్నోళ్ళు అటువైపు అయితే ఆమెకి 35 మంది చిన్నాళ్ళు పెట్టిన అన్నదమ్ములు ఉన్నారు. మన శీలం మల్లేశ్వరరావు గారు కూడా వారు పంపిస్తున్నారని ఈ ఎక్కడికే వెళ్ళిపోయింది. వచ్చేటప్పుడు రేత్రై ఏంటంటే నాకేమో తాగి తందనాలు ఆడి రకరకాల ఉండి దొరలేదు. ఏ అంటే వీళ్ళందరూ ఆజ్ఞ చేశారంటే మనం అలాగే ఇలాగే అయ్యింది. నాకేమో ఇంటికి రాలేదు, ఇలాగ ఉండేది. అలాగే అప్పుడు ఇక్కడి నుంచి ఇలాగే నేను ఇలా పేరూరు వెళ్ళిపోతానని పేరూరు వెళ్ళిపోయింది. పేరూరు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఇంట్లోనే ఆమెకి ఆపరేషన్ చేసి ఆమెకి స్వస్థత ఇచ్చి డబ్బుకి మెలుకొచ్చు. మెలుకొస్తే ఆధ్యాత్మిక లాంటి దేవుడు 2-3 పక్కన దేవదూతలతో పచ్చబట్ట కప్పి ఈవిడికి ఆపరేషన్ చేసి భయపడకమ్మా అన్నది ఇలా చూసుకుంటే ఈమె పచ్చబట్ట ఉందంట, కత్తులు ఉన్నాయంట, జనం ఉన్నారంట. దేవుడేమో ఎత్తుగా ఉన్నాడు, ఉన్నవాళ్ళు కొద్ది హైట్లో తేడాగా ఉన్నారని చెప్పేది సాక్షి.